ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్క్రబెక్స్ కంపెనీ పేరుతో పలువురికి కుచ్చుటోపీ పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఇంట్లోనే ఉంటూ స్క్రబెక్స్ ఉత్పత్తులు తయారు చేసి మంచి ఆదాయం పొందవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. లక్ష పెట్టుబడి పెడితే ప్రతి నెల 24,000 వరకు ఆదాయం వస్తుందని నమ్మబలికినట్లు సమాచారం. మెటీరియల్ని ఇంటికే పంపిస్తామని, వాటిని తయారు చేసి తిరిగి అందించడం ద్వారా ఆదాయం పొందవచ్చునని చెప్పడంతో పలువురు డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత కంపెనీ బోర్డు తిప్పేయడంతో తాము మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. దీంతో పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల్లో పలమనేరు, ములకల చెరువు, మదనపల్లె, తిరుపతి, బి కొత్తపేట ప్రాంతాలకు చెందిన వారున్నట్లు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్క్రబెక్స్ కంపెనీ పేరుతో పలువురికి కుచ్చుటోపీ పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఇంట్లోనే ఉంటూ స్క్రబెక్స్ ఉత్పత్తులు తయారు చేసి మంచి ఆదాయం పొందవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. లక్ష పెట్టుబడి పెడితే ప్రతి నెల 24,000 వరకు ఆదాయం వస్తుందని నమ్మబలికినట్లు సమాచారం. మెటీరియల్ని ఇంటికే పంపిస్తామని, వాటిని తయారు చేసి తిరిగి అందించడం ద్వారా ఆదాయం పొందవచ్చునని చెప్పడంతో పలువురు డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత కంపెనీ బోర్డు తిప్పేయడంతో తాము మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. దీంతో పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల్లో పలమనేరు, ములకల చెరువు, మదనపల్లె, తిరుపతి, బి కొత్తకోట ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు మీరు ఎవరు లేదంటే మాకు అభ్యంతరం లేదంటే మాకు అవసరం, మాకే ఇక్కడ జరుగుతుంది. మదనపల్లి విషయం తెలుస్తుంది, మా ఫోన్ వస్తేనే మేము రావడం. ఇప్పుడు డబ్బులు కట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎదుర్కోవాలని వెయిట్ చేసిన అవసరం లేదు కదా. నేను ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్స్ చూసాను. ఇన్స్టాగ్రామ్లో చూసిన వెంటనే దాని తర్వాత మళ్ళీ ఆ కంపెనీ నుండి వాళ్ళ నెంబర్ ఉన్నింది. వాళ్ళు ఎక్కడ అడ్రస్ ఏమని కనుక్కున్నాను. వచ్చాను ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చాను, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి. నేను వచ్చింటే 1వ తారీఖు వచ్చాను. ఫస్ట్ 28వ తారీఖు వచ్చాను, లాస్ట్ మంత్ 28వ తారీఖు వచ్చాను. దాని తర్వాత 1వ తారీఖు వచ్చాను. ఇలాగ మీరు అడ్వాన్స్ కట్టాను సార్, మీకు మీ కంపెనీ ఏమి తేరు అట్లంతా ఉండదు సార్ అని చెప్పి, ఇదే సార్ మాకు అనేసి అన్నారు. హెడ్ ఆఫీసు మదనపల్లి అని చెప్పారు. సర్లే అని చెప్పి నేను 4వ తారీఖు అమౌంట్ పే చేశాను, 50,000 పే చేశాను. సార్ మీకు 4 డేస్లో మిషనరీ వస్తుంది, 30,000 మిషనరీ వస్తుంది అని చెప్పారు. అదేవిధంగా నాకు 4 డేస్ తర్వాత నాకు 8వ తారీఖు అలా మిషనరీ వచ్చింది. ఇంకో 50,000 మీరు పే చేశాను, మీ మెటీరియల్ అంతా రా మెటీరియల్ అంతా ఇస్తారు. మీరు రా మెటీరియల్ తీసుకున్న తర్వాత 15 డేస్కి 9,000 వస్తుంది, 1 మంత్కి 18,000 ఇస్తుంది. 1 lakh డిపాజిట్ చేస్తే 1,30,000 డిపాజిట్ చేస్తే మీకు మంత్లీ 24,000 ఇన్కమ్ వస్తుంది సార్ అని చెప్పారు. నేను చూసిన లిస్టులో ప్రకారం అయితే వాళ్ళు లిస్ట్ చూపించారు. నేను 54వ మెంబర్గా నేను దాంట్లో చూశాను. నేను 54వ మెంబరు నేను రాసుకున్నారు. అది అంటే వీళ్ళంతా 50 మంది వరకు మెటీరియల్ తీసుకున్నారు సార్ అని చెప్పారు. సరే ఇంకా అని చెప్పన్నారు. నా తర్వాత కూడా మళ్ళీ మొత్తం 80 మంది దాకా నిన్న నుంచి వస్తున్నారు ఇక్కడికి. నేను ఇన్స్టాగ్రామ్లో